8 అవును. నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయ్యి. సో, ఏంటి పరిస్థితి? ప్రజలు ఈరోజు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేసినామనే ఒక అభిప్రాయంలోనైతే స్పష్టంగా పడుతూ ఉంది. ఆ వాతావరణం ఒక మా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో. ఏదో ఊహించుకొని మాయమాటలు నమ్మి వాళ్ళు చెప్పిన మోసపూరిత ప్రకటనలకి మోసపోయి ఓటేసినందుకు ఈరోజు మేము కర్మ అనుభవిస్తున్నాం అనే ఒక అభిప్రాయాన్ని మాత్రం ప్రజలు అన్ని వర్గాల ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే. రైట్. అయితే కోదాడ నియోజకవర్గానికి సంబంధించి మీ మీద ప్రధానంగా చాలా అంటే చాలా ఆరోపణలున్నాయి. అలాగే మీ భాషా విధానం ఒకటి బాగోదని. అండ్ ఇంకొక విషయానికంటే అక్కడ జరుగుతున్న అక్రమ దందాల విషయంలో కూడా ఎక్కడ ఒక రౌడీ రాజకీయం నడిచింది 5 ఏళ్లలో అనేది ప్రతిపక్ష పార్టీ అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు చేసిన ప్రధాన ఆరోపణలు. వాటి గురించి మీరు అసలు ఏం చెప్తారు? ప్రత్యక్షంగా నాతోని రాజకీయంగా ఎదుర్కోలేని అసమర్థులు ఏదో రకంగా నెపంతోని మీడియాని అడ్డం పెట్టుకొని చేస్తున్న సృష్టి అది. నా భాష గురించి మామూలుగా నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. మీడియాలో మామూలుగా ఇది చూసినా కానీ అర్థమవుతుంది నా భాష ఎట్లా ఉంటుంది ఏందనేది. వాళ్ళ చరిత్ర ఏంది? ఒక అధికారికంగా డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని గల్లాబట్టిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది. నియోజకవర్గానికి కనీసం చుట్టపు చూపుగా రాని పద్మావతి ఈరోజు నియోజకవర్గానికి బాధ్యత వహిస్తోంది. ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన ఆమె ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చిందని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఈరోజు ఎందుకు ఓటేసిరు అనేది ప్రజలకి అర్థం కావాలి. నాకు మాత్రం అంత చిక్కని ప్రశ్న అది. నేను నియోజకవర్గంలో బాధ్యుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి ఎవరు కూడా సంతకాల కోసమో లేకపోతే ఒక శాసనసభ్యుడిగా అవసరం ఉండో వచ్చే దాఖలాలు లేవు. ఈరోజు ఒక ఎమ్మెల్యే సంతకం ఎల్ఓసికి కావాలన్నా, హాస్పిటల్ అత్యవసర సేవల కోసం కావాలన్నా కానీ హైదరాబాద్ కారు కట్టుకొని వచ్చి సంతకాల కోసం పడిగాపులు కాసే దుస్థితి ఈరోజు నియోజకవర్గ ప్రజలకు వచ్చింది. రైట్. కోదాడలో అంటే మీరు అసలు ప్రజలకి టైమే ఇచ్చేవారు కాదు, అసలు కలవడానికి కూడా మిమ్మల్ని పెద్దగా అంటే మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు అన్న ఆరోపణ కూడా ఉంది. అంటే మీరు హైదరాబాద్ టీవీ స్టూడియోలో మీరు ఉంటారు. హైదరాబాద్లో మామూలుగా వాళ్ళు ఇక్కడిక్కడ తిరుగుతూ టీవీ స్టూడియోలలో ఇంటర్వ్యూలు చెప్పుండొచ్చు. వాళ్ళు చెప్పినవి మీరు విన్నవి కాకుండా నియోజకవర్గంలో ప్రత్యక్షంగా ప్రజలను అడిగితే నేను ఎంతవరకు అక్కడ సమయాన్ని కేటాయించిన, ఎన్ని రోజులు హైదరాబాద్కు వచ్చినా, ఎన్ని రోజులు కోదాడలోనే ఉన్నా అనేది వాస్తవం బయటపడుతుంది. అలాగే అక్కడున్న ప్రజలు ఇప్పుడు మీరే అన్నారు కాబట్టి అంటున్నాను, అంటే ఏదైతే సర్వే రిపోర్ట్స్లో మేము కూడా వెళ్ళినప్పుడు పెద్దగా అభివృద్ధి చేయలేదు, దళిత బంధు కానివ్వండి, ఈ అన్నిట్లో కూడా మీ మీద ప్రధానంగా వినిపించిన ఆరోపణ దళిత బంధు మీద, అలాగే ఇల్లు కేటాయించడం దాని మీద. అండ్ ఇంకొక విషయం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా అందలేదు అనే దాని మీద కూడా మీ మీద ఉంది. ఇప్పుడు నేను అనేక సందర్భాలలో ఆరోపణలు కాదు రుజువులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. మాదారం లిఫ్ట్ పైపులు ఎటుపోయినాయి, సింగారంలో అభివృద్ధి పేరు మీద తీసుకొచ్చిన నిధులు ఎటుపోయినాయి, కోదాడలో నడిచిన క్లబ్బుల పరిస్థితి ఏంది, పేకాట గురించి ఏంది, మద్యం సిండికేట్ల గురించి ఏందనే విషయాల మీద నేను అనేక సందర్భాలలో మాట్లాడినా, రుజువు చేయడానికి సిద్ధంగా అన్నా. అది రంగాటాకి చౌరస్తాలని కూడా చెప్పిన. నా హయాంలో నిజంగా జరిగితే వాటిని రుజువు చేయడానికో లేకపోతే ప్రత్యక్షంగానో ప్రజల మధ్యకు వచ్చి ఎందుకు చెప్పలేకపోయారు? ఓన్లీ మీడియా అని అడ్డం పెట్టుకొని ఎందుకు ప్రచారం చేసే పరిస్థితి దుస్థితి వచ్చింది? ఈరోజు 15 రూపాయలు ఒక క్వార్టర్ మీద ఎక్కువ అమ్ముతున్నారు సిండికేట్ అయి. దాని మీద వివిధ పత్రికలలో వస్తూ ఉంది. అదే రకంగా సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ మీద పోయి కేసులు పెడతా ఉన్నారు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీసు వాళ్ళు కాకి చొక్కాలు వేసుకొని ఖద్దరు చొక్కాలకు పనిచేస్తూ ఉన్నారు. అరాచకపు నాయకత్వం ఏడ నడుస్తుంది, పరిపాలన ఏడ నడుస్తుంది అని అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళ పరిపాలనలో అరాచకాలు ఎక్కువైపోయినాయి, అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి, బ్లాక్మెయిలింగ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎవరైనా మామూలుగా మాట్లాడితే అది మీడియా కానివ్వండి, సామాన్యుడు కానివ్వండి, వాళ్ళ మీద అరాచకాలు ఎక్కువైపోయి కేసులు పెడుతూ ఉన్నారు. ఇది ఎన్నో రోజులు దాగదు. ఇటువంటి చాలామంది చరిత్రలో మామూలుగా కనుమరుగైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందని అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి కదా. గ్రామాలు ఈరోజు రోడ్లు వేయటానికి కనీసం ఒక వీధి కూడా ఖాళీగా లేదు. మరి అంతకుముందు కాంగ్రెస్ హయాంలో మట్టి రోడ్లకి ఎందుకు ఉండిపోయినాయి గ్రామాలు? ఈరోజు ఏ గ్రామంలో అయినా మామూలుగా ఒక శ్మశాన వాటిగా కట్టిన దాఖలాలు లేవు కాంగ్రెస్ హయాంలో కానీ వేరే ప్రభుత్వాలలో కానీ. ఈరోజు మా హయాంలో ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక కట్టినాం, ఒక నర్సరీ పెట్టినాం.
అదే రకంగా రోడ్లు గ్రామాలలో 100% గ్రామాలలో రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. మంచినీటి కోసం కటకడలాడలే. ఈరోజు ఎక్కడ ఏ గ్రామాలు చూసినా కానీ కలుషితమైన ఆహారంతో, కలుషితమైన నీళ్లతోని విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. గ్రామాలు ఈరోజు కరోనా కంటే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నాయి. పట్టించుకునే నాదులు లేడు. పరిశుభ్రత ఎటుపోయింది, కనుమరుగైపోయింది. పచ్చదనం గురించి ఆలోచించేటోళ్ళు లేరు. ఇవాళ మామూలుగా విలేజ్ సెక్రటరీలు కరెంటు బిల్లుల కోసం అప్పులు చేసే దుస్థితి వచ్చింది. అప్పుడు చేసిన పనులకు ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు ఇవ్వట్లేదు. అయ్యాల 7,000 కోట్ల రూపాయలు మేము ఏదైతే రైతు బంధు కోసం పెట్టినామో ఎన్నికలప్పుడు మామూలుగా ఇది మాకు ఇక్కడ లాభం చేకూరుతుందో అని చెప్పేసి న్యాయస్థానానికి పోయి అడ్డుకున్న ఆ పైసల్ని కాంట్రాక్టర్లకి 6%, 7% కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించి ఆ రోజు రైతు బంధు వేయలే. 3 ఎకరాల వరకు పరిమితం చేశారు. ఇవాళ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే నీళ్లు లేక సీజన్ వెనక్కిపోయింది. వర్షాకాలం పంట వేయక ఎప్పుడో నాట్లేసి కలుపు తీసే సీజన్కి ఇప్పుడు నాట్లేసి మొదలు పెడుతున్నారు. ఇంతవరకు రైతు బంధుకు దిక్కు లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితులలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. భూగర్భ జలాలు పడిపోయినాయి. చెరువులలో మొన్నటి వరకు నీళ్లు లేవు. చెరువులు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి మట్టి అక్రమంగా అమ్ముకున్నారు. ఇవాళ అరాచక పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు. ఆ రోజు ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా పచ్చని పొలాలతోనే నిండుకుండల చెరువులు కలకల్లాడినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మండు వేసవిలో చెరువులు అలుగుపోసినాయి. 2018లో మీరు లాస్ట్ అంటే ఆఖరి నిమిషంలో టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. ఆఖరి నిమిషంలో మీరు టికెట్ తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయలేక, లేకపోతే టికెట్ ఇవ్వలేక, లేకపోతే ఎందుకు? అంటే నేను రాజకీయంగా కోదాడ నియోజకవర్గంలో 2005 నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టిన. నాకున్న ప్రజా ఆదరణని తట్టుకోలేని వాళ్ళు టికెట్ల కాడ ఎక్కడ ఎట్లా ఇబ్బంది పెట్టాలి, అధిష్టానాన్ని దగ్గర ఏ రకంగా అబాసుపాలు చేసో లేకపోతే వాళ్ళ శక్తిని ఉపయోగించో మూటలు పంపించో బ్యాక్డోర్ సిస్టంలో ఎట్లా టికెట్ రాకుండా చేయాలనే ప్రయత్నంలో 2009లో విజయవంతమయ్యారు. 2014లో అదే ప్రయత్నం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం వేరు పార్టీలైనా అందరూ ఏకమై మామూలుగా కత్తి కట్టుకొని నాకు వెన్నుపోటు పడటం జరిగింది. అయినా ప్రజల్ని నమ్ముకొని నాకున్న ప్రజా ఆదరణని బలంగా చేసుకొని 2018 దాకా మామూలుగా అదే తెలుగుదేశంలో కొనసాగిన. నేను ఎన్నడూ నా పదవుల కోసం పార్టీలు మారలే, అధికారం కోసం మారలేదు. నేను 2012లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీలోకి వచ్చిన. కారణం ఏంది అని అంటే ఆ రోజు వేధింపుల్ని తట్టుకోలేక, ఉత్తమ్ కుమార్ రెడ్డి అరాచకాలను తట్టుకోలేక టీడీపీలోకి వచ్చిన తర్వాత 1.5 సంవత్సర కాలంలో పనిచేసిన నాకు అవకాశం, ప్రజల ఆదరణను చూసి అవకాశం ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చిన పార్టీని నట్టేట ముంచదలుచుకోలేక అప్పటి వరకు 6 సార్లు 30 సంవత్సరాలు పార్టీని అనుభవించి అన్ని రకాలుగా ఉపయోగించుకున్న నాయకులందరూ పార్టీని నట్టేట ముంచి వదిలిపెట్టిపోయినా నేను పార్టీని పట్టుకొని కొనసాగిన. చివరికి వచ్చేటప్పటికి నన్ను ప్రజలల్లో మామూలుగా తట్టుకోలేని వాళ్ళు, ఆదరణని ఎదుర్కోలేని వాళ్ళు టికెట్ల కాడ ఇబ్బంది పెట్టడానికి మహాకూటమి పేరు మీద జతకట్టిన కాంగ్రెస్ టీడీపీలో ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనేజ్ చేసుకొని ఆయన భార్యకు టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. నేనేమి ఆ రోజు పోయి మామూలుగా టీఆర్ఎస్ని టికెట్ అడగలే. ఆ అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా, యువకుడిగా నన్ను ప్రోత్సహించడానికి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ప్రజలు కూడా గుర్తించి నన్ను ఆశీర్వదించి